బయట ఉంటే ఎలా సార్, మా ఇంట్లోకి వస్తేనే కదా మాకు దీవెనని ఒక సాధారణ వ్యక్తి పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా చెప్పాల్సిన ఒక వ్యక్తిని లోపలికి కాకుండా దాన్ని తీసుకొచ్చి గుళ్ళో కేకెత్తక పెడతాలకు బోర్డు. హృదయ స్వస్థత మందిరంలో పెట్టావు, శబాష్. నాకు తెలియదు ఇప్పుడు వచ్చి చూసేదాకా. మరి బలి పెట్టాడని దేవుడు మంచి తలంపించాడు. ఎందుకంటే శరీర స్వస్థత పౌలు గారికే లేదు. స్వస్థతకై దేవునిపై ఆధారపడాలి, యేసయ్య గాయాలపై ఆధారపడాలి. యేసు తప్ప మనకు ఒక దిక్కు లేదు. కానీ స్వస్థపరిస్తే ఆయన చిత్తం, స్వస్థపరచపోయినా వెళ్ళిపోవటమే. భూమి మీద ఎవరికైనా శరీర స్వస్థత గ్యారంటీ చేశాడు బైబిల్లో? మీరు గ్యారంటీ స్వస్థపరచాలన్నాడా? డైరెక్ట్గా ముఖాముఖి కనబడిన పౌలు గారికే పర్లేదు నాన్న, కురపుంటే సార్లే, స్వస్థత లేకపోయినా పర్లేదు ఊరుకో అన్నాడు. కనుక శారీరక స్వస్థత అనేది గ్యారంటీ కదా. వార్త ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. హృదయ స్వస్థత చాలా ముఖ్యం. హృదయం అన్నిటికన్నా అది ఘోరమైన వ్యాధి కలిగింది, దానికి స్వస్థత రావాలి. అందుకోసం యేసుప్రభు హృదయంలో బల్లెపోటు దిగింది, రక్తం తిందించాడు, ప్రాణం పెట్టాడు. హృదయానికి స్వస్థత కావాలి, హృదయానికి మార్పు రావాలి, మోసం చేసే జబ్బు పోవాలి. మానవ హృదయాలన్నీ స్వస్థత పొందాలి అనే ఒక ఆశయంతో ఈ మందిరాన్ని మీరు ఏర్పాటు చేయటం, నామకరణం చేయటం చాలా మంచిగా అనిపించింది. దట్స్ రియల్లీ గుడ్. ఎందుకంటే ఒకవేళ శారీరక స్వస్థతే అని అంటే అది దేవుని చిత్తం. యేసయ్య గాయపడింది మన స్వస్థతల కొరకే. ఆయన తప్ప మనకు దిక్కేమీ లేదు. ఆయన మన శరీరమును కూడా సంరక్షకుడే. స్వస్థత దేవుని పిల్లల రొట్టె. ఇవన్నీ వాగ్దానాలు మనకు ఉన్నాయి. కానీ స్వస్థత హక్కు కాదు, ఆయన చిత్తం, ఆయన ఇష్టం. లేదు నాన్న, నీకు నిత్యములో మహిమ తగ్గకుండా ఈ సమస్య నీకు ఉంటేనే పర్లేదురా, ఉన్నాయి అన్న యేసుబండి ఆయన చిత్తం. కనుక హృదయ స్వస్థత అన్నావు, చూసావు, శబాష్, దేవునికి స్తోత్రం కలుగునగా. అందరి హృదయాలు మోసం అనే జబ్బులో ఉన్నాయి. నీవైనా నేవైనా ఎవడికి మినహాయింపు లేదో. ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించడం వల్ల ఆయన వచ్చి ఆయన ప్రవేశించి ఆ జబ్బుని తీసేసి మనల్ని కృతజ్ఞత కలిగిన వారిగా, భయభక్తులు కలిగిన వారిగా, నమ్మకమస్తులుగా, మంచివారిగా మార్చాడు. లేకపోతే ఎవడో అర్థమైన వాళ్ళమేం కాదు. ఆయన జ్వరబడబట్టి లోపలికి ఈ రిపేర్ అంతా చేశాడు. అన్నీ సరిపోయిన ఇంజిన్లే, దేవునికి స్తోత్రం. యేసు రాబట్టి ఈ పాటి. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగేలాగా చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని సేవకుడిగా నేను మీకు చేయించినటువంటి మనవి ఏమనగా, ఇది సమస్త జనులకు ప్రార్థన మందిరం అవ్వాలి. ప్రతి కుటుంబంలో నుంచి, ప్రతి వీధిలో నుంచి, ప్రతి ప్రాంతంలో నుంచి జనులు రావాలని, ఇక్కడ హృదయ స్వస్థత పొందాలని, మారు మనసు పొందాలని, పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని సంఘ బిడ్డలు మానక నిత్యము ఇక్కడ ప్రార్థనలు చేయాలి. దేవునికి